ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 9వ తేదీ ఆదివారం రోజున ఒక వ్యక్తి అయితే మీ జీవితంలో ఊహించినటువంటి ఒక రహస్యాన్ని అయితే బయట పెట్టబోతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఆ యొక్క రహస్యం మీకు ఏ విధంగా తెలియబరచబోతున్నారు, అసలు ఆ వ్యక్తికి మీకు ఎటువంటి సంబంధము అనేది ఉంది, అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి శుభవార్తలు అనేవి రాబోతున్నాయి, ఎటువంటి అశుభ వార్తలు అనేవి మీరు వినబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందామండి. అలాగే రేపటి రోజున మీ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది అనేది కూడా తెలుసుకుందామండి. అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురువుగారు గోపీస్వామి గారు మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టు మన యొక్క గురువు గారిని చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9881559967. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. మీకు మొక్కలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగా మీకు సమస్యకు తగిన మంచి మార్గాన్ని అయితే మనకి గురువుగారు తెలియపరుస్తారు. అదేవిధంగా మనకి గురుగారు వశీకరణ చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేషరాశి అనేది రాశిలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు చాలా ఉన్నతమైనటువంటి గౌరవమైనటువంటి స్థానంలో ఉంటారండి. ఎప్పుడు కూడాను వీరి యొక్క ఆలోచనలకు అసలు ఎవరికి కూడాను అంతు పట్టనటువంటి ఎత్తులో ఉంటారనమాట. అలాగే వీరు ఎప్పుడైనా కానీ ఉపకారం చేస్తే వారికి మాత్రం ఉపకారాన్ని మాత్రం అంటే చనిపోయేంత వరకు కూడా అసలు మర్చిపోరనమాట. ఇక అంతేకాకుండా నమ్మినటువంటి వారికి ఎవరికైనా కానీ మనుషులను అంటే ఒక మేక మనుషులను అయితే నమ్మితే ఏం చేస్తుంది, దాన్ని ఎలా వాడుకొని అందరినీ కూడాను ఏ విధంగా తెలియనటువంటి విషయమే కదా. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా కొంతమంది జనాలు అంటే ఎక్కువగా వీరిని అయితే వాడుకుంటూ ఉంటారనమాట. కాబట్టి అలా వాడుకోవడానికి ఎక్కువగా వీరిని యొక్క ఆలోచనలు కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారిలో అలాంటి యొక్క జనంలో అభిమానము ప్రేమగా అయితే ఉండరు కదండి. అయితే వారు వాడుకుంటే మాత్రం వారి యొక్క వాడుకోవడానికి మీరు ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉండడాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. అంటే మీరు ఏదైనా కానీ జనం తరపున మీ యొక్క బంధువర్గం తరపున మీకు బాధలు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, వారిని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ వారు ఏంటంటే ఈ యొక్క విషయానికి వస్తేనండి అంతే కూడాను అతుక్కుని ఉంటారనమాట. అంటే మీ నుండి మీ యొక్క మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మీకు ఏదో ఒకటి కీడు తెలపట్టాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. అలాంటి వారు రేపటి రోజున మీ యొక్క తారసపడతారండి. కాస్త అలాంటి వ్యక్తులకు కొంచెం వీలుంటే మీరైతే దూరంగా ఉండండి. అలాగే వారిని అయితే దూరం పెట్టండి. ఇక వీరికి అంటే జనంతో వాళ్ళు అంతా కూడాను అమాయకంగా ప్రవర్తించిన ఎంత మంచిగా ఉన్నా కానీ ప్రతి ఒక్క పనిలో కూడాను మీకు అంటే ఏదో ఒక చెడు అనేది చేయాలని చెప్పేసి ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి వ్యక్తులకు కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. ఇక దైవానుగ్రహం అనేది మీకు చాలా ఎక్కువగా ఉందండి. కాబట్టి మీరు ఎవరికైనా కానీ అంటే ఏదైనా కానీ ఒక మాట అనేది అంటే ఎక్కువగా ఎదుటివారు మిమ్మల్ని మోసమాలని చేయాలని చెప్పేసి చూసినా కానీ భగవంతుడు మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం అనేది కలగకుండా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఎదుటివారు మిమ్మల్ని చాలా బాగా ఇబ్బంది పెట్టేసి రెచ్చగొడు ఉంటారనే చెప్పాలండి. అలా చాలామంది అంటే ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. మీరు ఎక్కువగా అరుస్తూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారని చెప్పేసి మీరు మాత్రం చాలా ప్రశాంతంగానే ఉంటారండి. చాలా మంచిగా ఉండడానికి ఎప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటేనండి ఎదుటివారు మాత్రం ఎక్కువగా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేసి బాగా రెచ్చగొడుతూ ఉంటారనమాట. అప్పుడు మీకు మీలో ఉండేటువంటి అపరిచితులు మరలా మీ పైన వ్యక్తిగతంగా అంటే మీకు కొంచెం పగలు పెంచుకుంటూ ఉంటారనమాట. మీ ద్వేషాన్ని కూడా పెంచుకుంటూ ఉంటారు, తప్పుడుగా మాట్లాడుతూ ఉంటారు మిమ్మల్ని. అంటే వాళ్ళు మిమ్మల్ని కావాలని చెప్పేసి అన్నీ ఏదో ఒకటి అంటే ఒకటికి నలుగురు ముందు మిమ్మల్ని నిందిస్తూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి వ్యక్తులు కొంచెం గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త పడండి. ప్రతి ఒక్క విషయంలో కూడా ఎదుటి వారిని ఎక్కువగా మీరైతే నమ్మకండి. అంతేకాకుండా ఎదుటి వారితో ఎక్కువగా పరిచయాలు కూడా పెంచుకోకండి, ఎక్కువగా మాట్లాడకండి. జనంతో చాలా తక్కువగా మాట్లాడండి, అతిగా మాట్లాడకుండా ఎక్కువగా జనము జోలికి వెళ్లకుండా ఉండడం. అయితే ఎందుకు ఈ విధంగా చెప్తున్నాము అంటే ఒకరికి కారణంగా మనకు నష్టం అనేది జరుగుతుంది. అంటే ఆ యొక్క నష్టం నుండి తప్పించుకోవడానికి మనం తప్పించుకోవాలి అంటే మనం వారికి దూరం
దూరంగా ఉండడంలో ఎటువంటి తప్పు కూడా లేదు కదా. కాబట్టి ఎంత మంచిగా ఉన్నా కానీ మనల్ని వాడుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నటువంటి వారు మనం ఎందుకండి మంచిగా ఉండాలి కదా. కాబట్టి ఎంత మంచిగా ఉన్నా కూడాను మనల్ని రెచ్చగొట్టాలని చెప్పేసి చూస్తున్నప్పుడు జనం అంటే మనల్ని జనంలో తప్పుడు వ్యక్తులుగా నిరూపించాలని చెప్పేసి చూస్తున్నప్పుడు వారు ఏదో ఒక తప్పుని వెతుకుతూ ఉన్నప్పుడు అటువంటి జనాలకు మనం దూరంగా ఉండి మన యొక్క పని మనం చూసుకొని మనంగా అంటే మనల్ని మనం ప్రేమించుకొని మనల్ని మనం గౌరవించుకుంటే మన యొక్క పనులు మనం సక్సెస్గా అవుతాం అన్నమాట. అలాగే మన యొక్క పనులు కూడా ఏవి కూడా పెండింగ్లో పడకుండా ఉంటాయి. చక్కగా సహకాలంలో ఎటువంటి టెన్షన్ అనేది లేకుండా చాలా ప్రశాంతంగా మన యొక్క పనులు అనేవి మనం ముగించుకోవచ్చు. ఎప్పుడు ఏ విధంగా అంటే జనంలో ఎదుటివారితో ఎక్కువగా కూడాను మనం అంటే దూరంగా ఉండేటువంటి ప్రయత్నం ఎక్కువగా చూసినట్లయితే మీకు ఈ యొక్క సంఘంలో గౌరవం అనేది కూడా పెరుగుతుందన్నమాట. ఇక ఇప్పుడు అంటే ఒక మనిషిని గౌరవించారు అనుకోండి, ఆ యొక్క మనిషి వేరే వారితో చాలా ఈజీగా కలిసిపోతూ చాలా ఈజీగా మాట్లాడుతూ అలా ఉన్నారనుకోండి, ఆ యొక్క మనిషిని అంతగా ఎవరు కూడా గౌరవించారు. అదే కొంచెం దూరంగా ఉండడము, కొంచెం తక్కువగా మాట్లాడడము, ఒక మనిషిని అంటే పలికితేనే పలకడం అన్నట్లుగా ఉంటే ఆ యొక్క మనిషి గౌరవం అనేది కూడా చాలా ఎక్కువగానే పెరుగుతుంది. అలా మీకు కూడా మీకు గౌరవాన్ని పెంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చెప్తున్నాము. ఇక మీరు అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని కూడా చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున ఈ యొక్క విషయానికి వస్తేనండి, రేపటి రోజున మీరు చాలా బిజీగా ఉంటారండి. మీరు తినడానికి కూడా టైం అనేది ఉండదు. ఉదయాన్నే ఫాస్ట్గా టిఫిన్ చేయడము, అలాగే మీ యొక్క పనులన్నిటి కూడా మీరే చేసుకొని వెంటనే వెళ్ళిపోవడం, మరలా భోజనం టైంకి అందరూ కూడాను అదరాబెదరాగా అన్నట్లు ఏదో ఒక సమయానికి వచ్చేసి భోజనం చేయడం, మరలా ఆ యొక్క సాయంత్రానికి వెళ్ళిపోవడం, ఇది అంతా కూడా మరలా మీకు అంతా కూడాను హరిబరిగా మరలా మీ ముద్ద అనేది తినేయడం పడుకోవడం ఈ విధంగా కూడా జరిగిపోతుంది అనమాట. అయితే రేపటి రోజున మీకు ఆ యొక్క రహస్యము అనేది కొంతమంది వ్యక్తుల ద్వారా నిజాలు అవి తెలుసుకొని షాక్ అవుతారండి. అంటే మీకు యొక్క పత్రాల విషయానికి సంబంధించినది కావచ్చు, లేదంటే భూములకు పత్రాలకు సంబంధించినది కావచ్చు, లేదంటే ఇళ్ల స్థలాల గురించి కావచ్చు, ఇలా కొన్ని నిజాలు అయితే బట్టబయలు అవుతాయండి. అంటే మీకు సంబంధించిన కొన్ని ఆస్తిపాస్తులు ఎవరో తెలుసుకొని, లేదంటే మీరు మరెవరో అంటే వారి దగ్గర మీ యొక్క ఆస్తిపత్రాలు లేదా ఉండిపోవడం, ఇలా వారైతే చెప్పుకోవడం, వాటి గురించి ఏదైనా కానీ అంటే పత్రాలు పేపర్ల విషయంలో మీకు సంబంధించిన ఏదైనా కానీ మీకైతే దాపరికంగా కొన్ని రోజులు ఇంకా కూడా మీకు తెలియనటువంటి రహస్యం అనేది కొంతమంది వ్యక్తుల ద్వారా అయితే మీకు ఆ రహస్యం అనేది అంటే వాళ్ళు తెలియపరుస్తారన్నమాట. తద్వారా మీకు వెంటనే కోపం అనేది వస్తుంది. అయితే వెంటనే ఆ యొక్క కోపం అనేది పడకండి. కోపంతో ఏ పనులు కూడా మనం అయితే చేయలేము. ఆటోమేటిక్గా మనల్ని అంతా కూడా మోసం చేశారని చెప్పేసి నిజము అనేది తెలిసింది అంటే చాలా రోజుల నుండి మనకు దగ్గరగా ఉన్నటువంటి విషయాలు దాచిపెట్టి మనకు దక్కవలసిన ఆస్తిపాస్తులను కానీ భూములు కానీ లేదంటే పత్రాల విషయంలో ఇలా మనకు తెలియకుండానే రహస్యంగా ఉంచి మనల్ని మోసం చేశారని చెప్పేసి ఒక్కసారిగా తెలుసుకుంటే ఎవరికైనా కానీ కోపం అనేది ఎక్కువగానే వస్తుందండి. కానీ ఏంటంటేనండి కోపంతో ఎటువంటి పనులు కూడా చేయలేం. కాబట్టి కోపం అసలు ఏ పని చేసినా కూడా అది అంతా కూడా సక్సెస్ అనేది అవ్వదు. కాబట్టి కొంచెం నిదానంగానే ఆచితూచి జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఇక అప్పుడే మీకు పని అనేది సక్సెస్గా మారుతుంది. ఇక అలాగే రేపటి రోజున మీకు చాలా బిజీ లైఫ్ అనేది కూడా గడపబోతున్నారు. ఎక్కువగా హడావిడిగా ఉంటారు. కాబట్టి కొంచెం ఒత్తిడి అనేది తగ్గించుకోండి. ఇవన్నీ కూడా తగ్గించుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆరోగ్యం కూడా చాలా ఎక్కువగా బాగుంటుంది అనమాట. ఇక అధికారంగా అంటే మీకు ఆర్థికంగా కూడా వ్యాపార పరంగా కూడా మీకు చేసుకున్నటువంటి బిజినెస్ పరంగా కూడా ఉద్యోగ పరంగా కానీ మీకు డబ్బు అనేది కూడా చాలా ఎక్కువగా రేపటి రోజున వస్తాయండి. ఇక డబ్బు అనేది అధికంగా వస్తుంది కదా అని చెప్పేసి ఖర్చులు కూడా ఎక్కువగా చేయకుండా కొంచెం డబ్బును కానీ నిలుపుకుంటే ప్రయత్నాలు అయితే మీరైతే ఎప్పటికీ కూడా చేసుకుంటూ ఉండండి. ఇక మీ యొక్క వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి వివాహ యోగం కలిసి వచ్చేటువంటి భాగ్యం కూడా మీకైతే బాగుంటుందండి. ఇక ఈ సంవత్సరంలో అన్నీ కూడా అని చెప్పేసి ఎవరైతే మీ యొక్క రాశి వారు మాకు అంతా కూడా వివాహం జరగాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారో వారికి ఆ యొక్క వివాహ యోగం అనేది వివాహ భాగ్యం కలిగేటువంటి సూచనలు కూడా రేపటి రోజున కనిపిస్తాయండి. కొంచెం గట్టిగా వివాహం కంటే కూడా పెళ్లి చూపులు చూసుకుంటారని, లేదంటే మీ యొక్క బంధాలని వెతుకుతారనేసి, లేదంటే ఆ యొక్క శుభకార్యానికి సంబంధించిన చర్చలు అనేవి జరగడం కానీ ఇటువంటివి అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. తద్వారా మీకు ఇది అంతా కూడా మంచి శుభవార్తే కదండి. అలాగే అంతేకాకుండా మీరు రేపటి రోజున ఒక మాత్రం అంటే కొంచెం సరదాగా బయటకు వెళ్ళాలండి. కొంతమంది ఏంటంటే ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తానండి, విద్యార్థులకు అయితే చక్కగా అన్నీ కూడా పరీక్షలన్నీ కూడా అయిపోయి ఇంట్లో పేరెంట్స్తో సరదాగా బయటకు వెళ్ళాలని చెప్పేసి అంతా కూడా ఎవరైనా కానీ అనుకుంటారు కదా. ఈ యొక్క రాశి వారికి అలా ఏదైనా కానీ అంటే మీ యొక్క పిల్లల పరంగా సంతాన పరంగా వెళ్ళాలనేసి బయటకు వెళ్ళాలని ఈ రేపటి రోజున ఇటువంటివి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయండి. బయటకు వెళ్ళే టైం అంతా కూడా స్పెండ్ చేసుకోవచ్చు. ఇక అలాగే ఈ యొక్క రాశి వారు కనుక విద్యార్థులు ఉంటే కనుక ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడాను అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయండి. అలాంటి వారికి సక్సెస్ఫుల్గా మీ యొక్క పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఏ టెన్షన్ అనేది పడనవలసిన అవసరం కూడా లేదు. అలాగే చదివింది అంతా కూడా చదువుకు చక్కగా మీకైతే మంచిగా మునుముందు రోజుల్లో కూడా అన్ని విధాలుగా కూడా మంచి అవకాశాలే వస్తాయండి. ఎక్కువగా టెన్షన్ పడవలసిన అవసరం కూడా ఏదీ లేదులేండి. ఊహించిన దానికంటే ఎక్కువగా మీ యొక్క మార్కులతో మీరైతే చక్కగా పాస్ అవుతారు. ఉద్యోగంలో కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానం అనేది లభిస్తుంది. వ్యాపారస్తులకు కూడాను రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంటుందండి. చక్కగా కలుసుబాటుతనంగా కూడా ఉంటుంది. ఇక అలాగే
అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా సూచనలు కనిపిస్తూ ఉన్నాయండి. అలాగే ఇక సంతానం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సంతాన భాగ్యం కలిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక భగవంతుని యొక్క ఆశీర్వాదం మీ మీద ఎప్పుడు కూడా పుష్కలంగానే ఉండడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు ఉన్నటువంటి సమస్యలన్నింటిలో కూడా అప్పుల సమస్యలు అనేవి కూడా చాలా తక్కువగా కష్టంగా మారిపోతుంది. కాబట్టి మీకు ఉన్నటువంటి ఈ యొక్క సంవత్సరం అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయండి. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక సమస్యలన్నీ కూడా చాలా వరకు అయితే తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, మీరు అంటే ఎక్కువగా జనాలతో తక్కువగా ఉండడండి. అందరితో జనాలను అంటే ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎవరితో అతిగా మాట్లాడవద్దు, అతిగా ఎవరిని కూడా ఆధారపడవద్దు, అతిగా ఎవరి మీద కూడా విసిగించుకోవద్దు. అంటే మీ యొక్క పని అనేది మీరు చేసుకోండి. మీ యొక్క జీవితం మీ మీదే ఆధారపడి దృష్టి అనేది పెట్టుకుంటూ ఉండండి. మీ యొక్క పనులు శ్రద్ధ అనేది పెట్టండి. అప్పుడే మీ యొక్క లైఫ్లో మంచిగా సక్సెస్ అనేది అవుతారనమాట. ఇక అంతా కూడా మీరు వినబోయేటువంటి శుభవార్తలు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఇక మీరైతే ఏదైనా కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు కనుక మిమ్మల్ని బాధిస్తూ ఉంటే అవి కూడా రేపటి రోజున మిమ్మల్ని కొంచెం ఎక్కువగా బాధ పెడతాయని కూడా చెప్పుకోవచ్చండి. అయితే మీరు మీ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అనేది చేసుకోండి. మీకు ఏదైనా కానీ సమస్యలు ఉంటే పూర్తిగా తగ్గిపోతాయి. అంటే 100% తగ్గడానికి కాదండి, ఏదైనా కానీ మీకు కొన్ని విషయాల్లో భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉంటే మిమ్మల్ని ఏ సమస్య కూడా ఏది కూడా చేయలేదు కదా. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం కోసం అయితే మీరైతే ప్రయత్నిస్తూ ఉండండి. మీకు ఏదైనా కానీ అనుకూలంగా చేయడానికి అయితే భగవంతుడు కూడా ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతా కూడా శుభమే జరుగుతుంది. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా మీకు ఏ విధంగా ప్రభావితం అనేది చూపించబోతున్నాయి. ఇటువంటి పూర్తి అంశాల వివరణ అంతా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు వివరంగా అర్థమైంది. అదేవిధంగా ఏ దేవతారాధన శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలు మీరు పాటించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.